ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు నేను మీ అందరి కోసం అత్యంత లాభదాయకమైన మరియు ఎంతో ప్రత్యేకమైన సమాచారాన్ని తీసుకొచ్చాను. ఈ రోజు నేను చేస్తున్న ఈ వీడియో పూర్తిగా విని మీరందరూ ఆశ్చర్యపోతారు. మరి స్నేహితులారా, బహుశా సర్వేశ్వరుడు మీకు ఈ 3 విషయాలని ప్రసాదించాలని కోరుకుంటున్నారు. ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో 3 అతిపెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి. అలాంటి ఒక గొప్ప సంఘటన మీ జీవిత గమనాన్ని మార్చబోతుంది. అవును స్నేహితులారా, ఇప్పుడు మీ బాధ్యత ఏమిటి అంటే నేను చెప్పే ప్రతి ఒక్క మాటను ఎంతో ఏకాగ్రతతో జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆ పైవాడి ఆట ఇప్పటికే మొదలైపోయింది. ఇప్పుడు మీ జీవితంలో చాలా పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మన దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. ఈ వీడియో మీరు ఏకాంతంలో ఒంటరిగా కూర్చొని చూస్తేనే నా మాటల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని మీరు అర్థం చేసుకోగలరు. అవును స్నేహితులారా, ఈ రోజు నా మాటలు విన్న తర్వాత మీ అంతరాత్మలో ఒక వింతైన అద్భుతమైన శక్తి మేల్కొంటుంది. ఎందుకంటే ఈ రోజు నేను ఏ పరమ రహస్యాన్ని అయితే చెప్పబోతున్నానో అది కేవలం ఒక సామాన్య భవిష్యవాణి మాత్రమే కాదు, అది నేరుగా ఆ పైవాడి నుండి అందుతున్న సంకేతం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు నేను చెప్పే ప్రతి ఒక్క మాట మీ జీవితంలో 3 అతిపెద్ద సంతోషాలుగా మారి తీరుతాయి. ఇలాంటి దివ్యమైన సమాచారం మీకోసం భగవంతుడు మొదటిసారి పంపారు. నేను మీ జాతక చక్రాన్ని క్షుణ్ణంగా విశ్లేషించినప్పుడు అందులో స్పష్టంగా కనిపిస్తుంది. నీ జీవితంలో అపారమైన డబ్బు, సొంత ఇల్లు, విలాసవంతమైన వాహనం మరియు స్వచ్ఛమైన ప్రేమ, ఇవన్నీ కూడా నీ తలరాతిలో రాసి ఉన్నాయి. అయితే ఆ భగవంతుడికి ఒక అలవాటైతే ఉంది. ఏదైనా ఒక మంచి విషయాన్ని లేదా అద్భుతమైన ఫలాన్ని ఇచ్చే ముందు ఆయన చాలా పరీక్షలు పెడతాడు. మరియు అవును, ఎప్పటి వరకు సరైన సమయం రాదో అప్పటి వరకు ఆ సుఖ సంతోషాల నుండి మిమ్మల్ని దూరంగానే ఉంచుతారు. అయితే మీ ఓర్పు అనే ఫలం ఇప్పుడు తీయగా మారబోయే సమయం ఆసన్నమయ్యింది. ఎందుకంటే భగవంతుడి యొక్క 3 పెద్ద అద్భుతాలు ఇప్పుడు మీ జీవితంలో సాక్షాత్కరించబోతున్నాయి. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో ఒక అలాంటి అద్భుతం జరుగుతుంది. అందుకే భగవంతుడు చాలా జాగ్రత్తగా ఉండమని 3 పెద్ద సంకేతాలు ఇచ్చారు. మరి స్నేహితులారా, ఎవరైతే శనిదేవుడు మరియు కాళికామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై కాళీమాత, అరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా వారి కృపా కటాక్షాలు, ఆశీర్వాదాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఆ సంకేతాల గురించి మేము మీకు వివరంగా చెప్తాము. పొరపాటును కూడా ఈ వీడియోని సగం సగంలో వదిలేసే తప్పు చేయకండి. మొదటి సంకేతం ఏమిటంటే భగవంతుడు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోతున్నాడు. అవును స్నేహితులారా, గత కొంతకాలం నుండి మీరు ఎంతో పోరాటం చేస్తున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎప్పుడు చేతికి అందవలసిన డబ్బు ఆగిపోతుంది, ఎప్పుడు మీ సంబంధాల్లో ఎంత బాధ ఎదురవుతుంది, ఎప్పుడు మీ మనసు ఉదాసీదాగా నిరాశతో నిండిపోతుంది, మీ అదృష్టం ఎప్పుడు బందీగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. అయితే పెద్దలు అంటారు కదా, భగవంతుడు ఒక వ్యక్తికి ఏమైనా గొప్పది ఇవ్వాలనుకుంటే దానికంటే ముందు కొన్ని కఠినమైన పరీక్షలు పెడతారు మరియు సరైన సమయం వచ్చే వరకు వేచి చూసేలా చేస్తాడు. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏ రోజైతే మీరు ఈ వీడియో చూడడం మొదలు పెట్టారో సరిగ్గా అదే రోజు నుండి మార్పుకు సంబంధించిన శక్తి మీ చుట్టుప్రక్కల తిరగడం ప్రారంభమవుతుంది. భగవంతుడు మీకు మొదటి వరాన్ని ఇవ్వబోతున్నారు. మీ అదృష్టపు తలుపు తాళం ఇప్పుడు తెచ్చుకోబోతుంది. అవును, అకస్మాత్తుగా ఆగిపోయిన పనులన్నీ చకచక జరిగిపోతాయి. నిలిచిపోయిన విషయాలన్నీ ముందుకు సాగుతాయి మరియు మీ కఠిన శ్రమకు తగిన ఫలం మీ కళ్ల ముందే సాక్షాత్కరిస్తుంది. ఇదే భగవంతుడి అసలైన లీలా వినోదం. అందుకే నీ జీవితంలో ఇప్పుడు ఇంత బలమైన దైవ సంకేతాలు లభిస్తున్నాయి. ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. దయచేసి దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకండి, లేకపోతే రాబోయే కాలంలో మీరు చాలా ఎక్కువ బాధపడతారు. విధాత ఆడే ఈ ఆటను ఒకవేళ మీరు ముందే తెలుసుకుంటే అప్పుడు మీ స్పృహ తప్పిపోతుంది. అంతగా ఆశ్చర్యపోతారు. ఈ రోజు వీడియో మీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైనది మరియు అత్యంత లాభదాయకమైన వీడియో. భగవంతుడు ప్రతిక్షణం ప్రతిరోజు నీతోనే ఉంటాడు. అందుకే మీరు అస్సలు చింతించకూడదు, భయపడకూడదు. ఏ పెద్ద సంఘటనలు మీ కోసం ఎదురు చూస్తున్నాయో అవి చాలా అద్భుతమైనవి మరియు అత్యంత విశ్వసనీయమైనవి. ఇప్పుడు మన దగ్గర సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఈ విషయాలను ఎగతాళిగా లేదా తమాషాగా తీసుకోకండి, లేకపోతే మీరు చాలా ఎక్కువ పశ్చాత్తాపడతారు. భగవంతుడు బహుశా ఇదే కోరుకుంటున్నాడు. అందుకే ఈ రోజు వీడియోలో మీకు మేము ముందుగా విషయాలు చెప్పబోతున్నాము.
స్నేహితులారా, రెండవ సంకేతం ఏమిటి అంటే మీ గౌరవ మర్యాదలు తలుపు ఇప్పుడు తెరుచుకోబోతుంది. మీరు ఇప్పటి వరకు చాలా కాలం పాటు అన్ని నిశ్శబ్దంగా భరించారు. జనాలు మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు, దెప్పి పొడిచారు. ఎవరో ఒకరు మీ సామర్థ్యం మీద అనుమానం పడ్డారు మరియు ఎందరో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశారు. కానీ ఆ భగవంతుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సమయం మారుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఏ గౌరవం అయితే దక్కుతుందో దానికి మీరు అసలైన అర్హులు. స్నేహితులారా, మేము గమనిస్తున్నాము, మీరు నిరంతరం ఎన్నో ఏళ్ల నుండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో నెలల నుండి కష్టపడుతున్నారు. మీరు జనాల నుండి సహాయం కోరారు, కానీ మీరు ఎవరు సరైన సమయంలో సహాయం చేయలేదు. మీతో చాలా ఎక్కువ మోసం జరిగింది. మీ సొంత మనుషులే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు, మోసం చేశారు. మీరు లోపల పూర్తిగా విరిగిపోయారు. ఎన్నో ఇబ్బందులు మీ జీవితంలో వరుసగా వస్తున్నాయి. మీరు ఆ భగవంతుడి మీద భారం వేసి అంతా వదిలేశారు. అయితే స్నేహితులారా, ఇదే మేము మీకు చెప్పాలనుకుంటున్నాము. మన జీవితంలో ఏది జరిగినా లేదా ఏది జరగబోతున్నా దాని వెనుక భగవంతుడి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఒకవేళ ఆ పరమాత్మ మీ మీద దయ చూపిస్తే అప్పుడు నీకు దేనికి భయపడవలసిన అవసరమైతే లేదు. దానికి బదులుగా మీరు ఎంతో సంతోషించవలసిన అవసరమైతే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఒకవేళ ఎవరి మీదైనా కరుణ చూపిస్తే వారి జీవితంలో అన్ని వైపుల నుండి సుఖ సంతోషాలు వెల్లువెత్తుతాయి. మరియు ఇప్పుడు మీ విషయంలో కూడా ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇది ఎగతాళి కాదు, 100% సత్యం. ఏ జనాలైతే ఈ రోజు వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు, రేపు అదే జనాలు మిమ్మల్ని సార్, మేడం, అన్న అని గౌరవం పిలుస్తారు. మీ గౌరవ మర్యాదలు ఆకాశాన్ని తాకుతాయి. ఎందుకంటే గ్రహగోచారంలో అలాంటి ఒక శుభ సమయం ఇప్పుడు నిర్మించబడుతుంది. ఇప్పుడు నీ అదృష్టం మారకుండా ప్రపంచంలో ఎవరూ ఆపలేరు. స్వయంగా త్రిదేవులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం మీ మీద ఉంది. అవును స్నేహితులారా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అద్భుతం జరగబోతుంది. అందుకే కదా మేము మీకు చెప్తున్నాము, 3 పెద్ద అద్భుతాలు జరుగుతాయని. మొదటి అద్భుతం మహాదేవుడు వల్ల జరుగుతుంది, రెండవ అద్భుతం శ్రీ మహావిష్ణువు వల్ల, మరియు మూడవది స్వయంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి వల్ల అద్భుతం జరుగుతుంది. మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ జనాలు మిమ్మల్ని చూసి గౌరవంతో లేచి నిలబడతారు. ఎందుకంటే మీ శరీరంలోని శక్తి మారుతుంది, మీ ఆరా మేల్కొంటుంది. ఎందుకంటే మీ లోపల ఒక దివ్యమైన దైవశక్తి ప్రవేశించబోతుంది మరియు అది నీ అదృష్టాన్ని మార్చబోతుంది. ఎక్కడి నుండో మీకు అకస్మాత్తుగా చాలా ఎక్కువ ధన సంపద, డబ్బు ప్రాప్తిస్తాయి. మీ దగ్గర ఇంకా అన్ని ఉంటాయి. డబ్బు, బండి, అంటే మీకు ఏది కావాలో ఆ అన్ని సంతోషాలు మీకు లభిస్తాయి. అనంతమైన బ్రహ్మాండం నుండి కొన్ని ఎలాంటి పెద్ద సంకేతాలు లభిస్తున్నాయి. వాటి సత్యాన్ని ఒకవేళ మీరు తెలుసుకుంటే అప్పుడు మీ స్పృహ కోల్పోతుంది. అవును స్నేహితులారా, ఈ రోజు ఈ అద్భుతం మొదటిసారి మీ జీవితంలో సంభవిస్తుంది. అవును స్నేహితులారా, పరమ సత్యాన్ని మీకు వివరిస్తాము. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము. ప్రపంచంలో ఇప్పటికి చాలా మంది ఇలాంటి మంచివారు ఉన్నారు, ఎవరైతే ఇతరుల మేలు కోరుకుంటారో. అలాగే చాలా మంది ఇలాంటి వారు కూడా ఉన్నారు, ఎవరైతే పరిస్థితుల ప్రభావం వల్ల బలవంతంగా బంధనం అయిపోయారో. అయితే అసలు నిజం ఏమిటి అంటే ఆ మానవత్వం వారి లోపల ఇంకా బ్రతికే ఉంది మరియు ఆ భగవంతుడు ఎప్పుడు తన భక్తుల వెంటే ఉంటారు. కానీ వారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ సొంత ఆలోచనల్లో, తమ టెన్షన్ లోనే మునిగి ఉంటారు. అయితే భగవంతుడి లీలల్లో వారు లీనం కాలేరు, అందుకే వారికి అనుబంధం అవ్వరు. తమ మద్దతుగా ఇప్పటికీ దేవీ దేవతలు అండగా నిలబడి ఉన్నారని. అయితే ఇప్పుడు అలా జరగదు. కొంచెం ఓర్పు వహించండి. ఆ భగవంతుడు మీకు స్వయంగా దర్శనమిస్తారు మరియు నీ రకరకాల ఇబ్బందులన్నీ దూరం చేస్తారు. అందుకే ఈ మాటల మీద పూర్తి దృష్టి పెట్టండి. ఇప్పుడు 3వ సంకేతం మీకు చెప్పబోతున్నాము. అపారమైన శుభావకాశం మీకు లభిస్తుంది. అవును స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ 3వ విషయం ఎంత పవర్ఫుల్ అంటే ఒకవేళ ఇది లభిస్తే మనిషి జీవితం పూర్తిగా సమూలంగా మారిపోతుంది మరియు భగవంతుడు మీకు ఇదే వారాన్ని ఇచ్చే తయారీలో ఉన్నారు. మీ జీవితంలో ఒక అలాంటి గొప్ప అవకాశం రాబోతుంది. అది నీ సంపదను, నీ పేరును, నీ గుర్తింపును అన్నిటిని మార్చేస్తుంది. ఈ అవకాశం ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, సంబంధాలకు సంబంధించి కావచ్చు, లేదా అకస్మాత్తుగా లభించే ఏదైనా ఒక గొప్ప శుభవార్త కావచ్చు. కానీ ఇది మాత్రం పక్కా. ఈ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ నేరుగా మీ ఇంటి తలుపు వరకు వస్తుంది. కేవలం మీరు సిద్ధంగా ఉండాలి మరియు మిఠాయిలు కొనుక్కు రావాలి. ఎందుకంటే నీ ద్వారా దైవ శక్తులు రాబోతున్నాయి మరియు అవి మీ జీవితాన్ని పూర్తి స్థాయిలో స్వర్గంతో సమానంగా మార్చబోతున్నాయి. అవును స్నేహితులారా, ఈ సమయంలో మీ కొంతమంది సొంత మనుషులే మీతో మళ్ళీ స్నేహం చేయాలనుకుంటున్నారు, లేదా ఎవరైతే మీ ముందు శత్రువుల్లో ఉండేవారో వారు మిమ్మల్ని మిత్రులుగా మారాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఎదుటి వ్యక్తి లోపల చాలా తలకిందులవుతున్నారు, అనగా కుళ్ళుకుంటున్నారు. అందుకే మీతో మళ్ళీ చేతులు కలుపుతాడు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మేము ముందే చెప్పాము, ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని ఒకసారి మోసం
మోసం చేయగలడో అలాంటి వారు జీవితంలో ఎన్నోసార్లు మిమ్మల్ని మోసం చేయగలరు. అందుకే అలాంటి వారి తప్పులను క్షమించి వదిలేయండి, కానీ మళ్ళీ వారికి భరోసా ఇవ్వకండి. ఎక్కడి వరకు అంటే ఈ కలియుగంలో కళ్ళు మూసుకొని ఎవరి మీద నమ్మకం ఉంచకూడదు, సాక్షాత్తు దేవీ దేవతలు మరియు కన్న తల్లిదండ్రులు తప్ప. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో ఈ కలియుగంలో కళ్ళు మూసుకొని చూస్తే మీ చుట్టుప్రక్కల అందరూ స్వార్థపరులే. స్వార్థం లేకుండా ఎవరు మీతో కలిసి లేరు. అందుకే నేను కోరుకుంటున్నాను, కొంచెం బుద్ధిని ఉపయోగించండి మరియు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. అయితే ఇలాంటప్పుడు మీరు అసలు ఏం చేయాల్సి ఉంటుంది అనగా, ఈ రోజు ఈ ముఖ్యమైన వీడియో చివరి వరకు చూడాలి. ఎందుకంటే వీడియో చివరి క్షణాల్లో మేము మీకు కొన్ని అద్భుతమైన పరిహారాలు చెప్తాము. వాటి ప్రయోగం ఒకవేళ మీ జీవితంలో చేస్తే అప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. మీరు ఈ 3 విషయాలు కలిసి ఏం చేస్తారో తెలుసా? 1 అదృష్టం యొక్క తాళం తెరుచుకుంటుంది, 2 గౌరవం లభిస్తుంది, 3 పెద్ద అవకాశం లభిస్తుంది. మరియు ఎప్పుడైతే ఈ 3 ఒకేసారి లభిస్తాయో అప్పుడు మనిషి జీవితం అమాంతం మారిపోతుంది. అక్కడి నుండే మొదలవుతుంది విజయపు గెలుపు. అవును స్నేహితులారా, దీన్నే భగవంతుడి కృప అని అంటారు. మరియు మీ అదృష్టం ఎప్పుడు తోడు ఇవ్వడం మొదలు పెడుతుందో అప్పుడు అన్ని వైపుల నుండి మీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితి మీ జీవితంలో ఇప్పుడు జరగబోతుంది. మీరు బద్ధకాన్ని వదిలేయాలి మరియు మీ పని పట్ల అవినీతి లేదా మోసం చేయకూడదు. ఏది మీ కర్తవ్యం లేదా కార్యము ఉందో అందులో మీరు 100% కృషి చేయాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మరియు దేవీ దేవతలు అప్పుడు సంతోషిస్తారు. ఎప్పుడైతే మీరు మీ పనిని సరైన పద్ధతిలో చేస్తారో మరి స్నేహితులారా, ఎవరైతే ఈ వీడియోను పూర్తిగా చూశారో వారు ఈ 3 విషయాల నుండి ఖాళీ చేతులతో వెళ్లరు. ఈ మాటలు నా సొంత పదాలు కావు, పైనుండి వస్తున్న ఒక దివ్యమైన శక్తి నాకు చెప్తుంది. మీ జాతకాన్ని విశ్లేషించిన తర్వాత ఏ సంకేతాలైతే లభిస్తున్నాయో, ఏ మాటలు అయితే బయటకు వస్తున్నాయో అవే మీ వరకు నేను చేస్తున్నాను. అయితే దీనిని జాగ్రత్తగా చూడడం మరియు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం చాలా చాలా ముఖ్యం. అయితే ఇలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయాలి దాని గురించి మేము ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. 1, ఈ వీడియో పూర్తి శ్రద్ధతో చూడండి. 2, శ్రీ గణేశాయ నమః అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు 3, రాబోయే 24 గంటలు చాలా ప్రశాంతమైన మనసుతో ఉండి మీ పనిని మీరు చేసుకోండి. చూడండి, అప్పుడు ఆ 3 వారాలు మీకు లభిస్తాయి మరియు అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చి పక్కన పడేస్తాయి. అవును స్నేహితులారా, మీరు కావాలనుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఆ త్రిదేవుల పేర్లను కూడా నిరంతరం జపం చేయవచ్చు. దీని వల్ల కూడా మీ మనసులోని అన్ని కోరికలు కూడా పూర్తవుతాయి మరియు దేవీ దేవతల కృప మీకు ప్రాప్తిస్తుంది. చూడండి, నేను ఏది చెప్తున్నానో ఇవన్నీ సంఘటనలు మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే బహుశా విధాత ఇదే కోరుకుంటున్నాడు. మరి స్నేహితులారా, అలాగే ఆ ఈశ్వరుడికి కృతజ్ఞతలు తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఇదంతా భగవంతుడు మీతో చేయిస్తున్నాడు. మరియు మీ జీవితంలో చాలా కాలం నుండి ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నో సమస్యలు మిమ్మల్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి ఉంచాయి. మీ జీవితంలో ఎప్పుడు మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోయారు. పైగా ప్రతిరోజు ఏదో ఒక కొత్త సమస్య మీ జీవితంలో నిరంతరం వస్తూనే ఉంది. దీని కారణంగా మీరు చాలా ఎక్కువ మానసిక ఒత్తిడి అనగా టెన్షన్ కలుగుతుంది. కానీ కేవలం రాబోయే 24 గంటల నిరీక్షణ చేయండి. ఆ తరువాత మీ జీవితంలో సంతోషాల జల్లు కురుస్తుంది. మీరు దేనికైనా సిద్ధంగా ఉండండి. భగవంతుడు మీకు ఇవే ఇవ్వాలనుకుంటున్నాడు: అదృష్టం, గౌరవం మరియు ఒక పెద్ద అవకాశం. ఈ 3 విషయాలు మీకు లభించి తీరతాయి. అవును స్నేహితులారా, మీ సమాచారం కోసం మీకు ఒక విషయం చెప్పనివ్వండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ మిమ్మల్ని నాశనం చేయడానికి మీ సొంత మనుషులే మీ వెనుకబడి ఉన్నారు. ఇక్కడ వరకు అంటే మీరు కూడా మీ జీవితంలో కొన్ని పనుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని కారణంగా మీరు మెల్లమెల్లగా ఆర్థికంగా నాశనం అవుతున్నారు. డబ్బుల సమస్యలు ఇవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మీరు కొత్త నిర్లక్ష్యపు జీవితం గడుపుతున్నారు మరియు ఎవరైతే నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారో వారు ఎవరో దూరపు వారు కాదు, మీ సొంత మనుషులే. మీరు దీనిని కూడా ప్రస్తుతానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. అవును స్నేహితులారా, ఇందులో మీ తప్పేమీ లేదు. ఎందుకంటే మీరు అందరినీ తన వారిగా భావిస్తున్నారు. మీ హృదయం చాలా సున్నితమైనది మరియు మీరు నిజాయితీ గల వ్యక్తి రకం. కానీ ఎదుటి వ్యక్తి మాత్రం మీతో విశ్వాసఘాతకం చేస్తున్నారు. ఈ మాట మీకు లోపల తెలుసు, కానీ అయినా కూడా మీరు దానిని ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే పట్టించుకోవడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. చూడండి, ఒకవేళ ఇలాగే చేస్తూ ఉంటే మీరు జీవితాంతం బాధపడుతూ ఉండవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడే మీరు హనుమంతుడి గుడికి వెళ్ళండి మరియు హనుమంతుడి నుదుటి మీద ఉన్న ఆ సింధూరాన్ని మీ చేత్తో కొంచెం తీసుకోండి. ఆ సింధూరాన్ని అక్షంతల్లో కలిపి మీ ఇల్లు అంతా చల్లండి. మీరు ఎవరినైతే
ఎవరైతే మా శత్రువు లేదా మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారు అని అనుకుంటున్నారో వారి ఇంటి ద్వారం దగ్గర కూడా కొంచెం 2 లేదా 3 గింజల అక్షంతలు వేయండి. కానీ గుర్తుంచుకోండి, ఈ పని చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు చూడకూడదు. అందరికంటే ముందే ఉదయాన్నే మీరు నిద్ర లేవాలి, స్నానం చేయాలి మరియు ఆ భగవాన్ హనుమంతుడికి పూజ చేయాలి. ఆ తర్వాత ఈ కార్యాన్ని మీ ఇంటి 4 వైపులా చేయాలి. ఎందుకంటే హనుమంతుడు మీ ఇంటిని రక్షిస్తారు. మరియు శత్రువుల ఇంటికి వెళ్లి ఎప్పుడైతే మీరు ఇలాంటి పరిహారం చేస్తారో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ మీరు మనసులో ఇది కూడా చెప్పుకోవాలి, ఓ భగవంతుడా, ఈ వ్యక్తి ఎవరైతే మమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారో ఇతని మెదడులో ఏదో ఒకటి ఎలాంటి మార్పు చేయండి. దీని వల్ల ఇతని లోపల ఉన్న కుళ్ళు భావన అంతా పూర్తిగా అంతమైపోవాలి ఇలా అని చెప్పండి. ఇలా ఎందుకు అంటున్నానంటే ఎప్పుడు ఇతరుల కోసం గుంట తవ్వకండి. ఏ వ్యక్తి అయితే ఇతరుల కోసం గుంట తవ్వుతాడో అలాంటి వ్యక్తి స్వయంగా దారిలోనే అందరికంటే ముందు వెళ్లిపోతాడు మరియు అంతమైపోతాడు. అందుకే మిమ్మల్ని మీరు కేవలం సురక్షితం చేసుకోవాలి. మీ ఇంటి 4 దిక్కుల వైపు హనుమంతుడి నుదుటి సింధూరం మరియు అందులో అక్షంతలు కలిపి ఇంటి రక్షణ కోసం చల్లండి. ఇది మీ జీవితం కోసం చాలా కొత్త మరియు తాజా పరిహారం. ఇలా చేసినంత మాత్రాన రాబోయే కేవలం 24 గంటల్లోపు మీ జీవితంలో ఏదో ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది. అది మీరు మీ జీవితంలో ఎప్పుడూ ఆలోచించలేదు. మీ ఇంట్లో ఎవరైనా కోరుకున్నా కూడా నెగటివ్ శక్తులు అసలు ప్రవేశించలేవు. మరియు ఒకవేళ మీ శత్రువు మీపై చెడు ప్రయోగాలు చేయించాలనుకున్నా లేదా చేయాలనుకున్నా అప్పుడు అతను తన ఇంటి నుండి బయటకు వచ్చి మీ ఇంటి దారి గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఎందుకంటే హనుమంతుడు మిమ్మల్ని నిరంతరం రక్షిస్తూ ఉంటాడు. అందుకే అతడి మతి పని చేయడం ఆగిపోతుంది మరియు మీరు పూర్తిగా సురక్షితమవుతారు. అలాగే ఒకవేళ మీరు ఇక్కడ వరకు వీడియో చూసినట్లయితే ముందుకు కూడా తప్పకుండా చూడండి. ఎందుకంటే మేము మీకు మరికొన్ని శుభవార్తల గురించి చెప్తాము మరియు ముఖ్యమైన పరిష్కారాలు కూడా వివరిస్తాము. వీటిని తెలుసుకోవడం మీ జీవితానికి చాలా ముఖ్యం. కానీ దానికంటే ముందు ఎవరైతే భక్తులు తమపై కుబేర దేవుడు మరియు త్రిదేవుల ఆశీర్వాదం నిరంతరం ఉండాలని కోరుకుంటారో వారు వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై కుబేర మహారాజ్ అని అలాగే జై త్రిదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, దీని వల్ల మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉంటాయి. మరి స్నేహితులారా, ఈ రోజు మీ రాశి చక్రంలో కీలకమైన మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి శనిదేవుడు, జ్ఞానకారకుడైన గురువు మరియు పునర్కారకుడైన చంద్రుడి గమనం మీ జీవితాన్ని ఇలా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం శనిదేవుడు మీ రాశిలోని ప్రథమ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల మీ ఆలోచనల్లో గంభీరత పెరుగుతుంది మరియు ఈ రోజు మీ రోజైనందున మీరు చేసే ప్రతి పనిలో ఒక బాధ్యత కనిపిస్తుంది. అయితే చంద్రుడు ధనుసు రాశిలో ఉండడం వల్ల మీకు తెలియని ఒక ఉత్సాహం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కలుగుతాయి. మీరు ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా మీ జీవన శైలి మారుతుంది. మరి ఉద్యోగ స్థానంలో శనిదేవుడు దృష్టి ఉండడం వల్ల పని భారం పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ గురుగ్రహం మీపై శుభదృష్టి ప్రసరింపజేయడం వల్ల మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓర్పు వహించండి. మీ రాశిలో శని ఉన్నప్పుడు పనులు నెమ్మదిగా సాగుతాయి, కానీ అవి ఖచ్చితమైన విజయాన్నిస్తాయి. కాబట్టి ఆందోళన చెందకండి. వ్యాపార స్థానాధిపతులు అనుకూలంగా ఉన్నారు. బుధగ్రహం తన చలనం ద్వారా మీకు వ్యాపారంలో కొత్త ఐడియాలను ఇస్తారు. మరియు ఈ రోజు ఇనుము మరియు కాంట్రాక్ట్ లేదా హార్డ్వేర్ వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి. రాహు యొక్క ప్రభావం వల్ల కొన్ని ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కానీ షేర్ మార్కెట్ వంటి విషయాల్లో ఆచితూచి అడుగు వేయండి. మీ రాశిలో శని ఉండడం వల్ల ఎముక, కీళ్లకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. శరీరంలో అలసట ఎక్కువగా ఉంటుంది. మంగళ గ్రహం ప్రభావం వల్ల మీకు చురుకుదనం ఉన్నప్పటికీ శనిదేవుడు మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమని సూచిస్తున్నాడు. ఈ రోజు అధికంగా నీరు త్రాగడం మరియు ప్రాణాయామం చేయడం వల్ల మీ శ్వాస వ్యవస్థ పెరుగుతుంది. మీ చదువు విషయానికి వస్తే విద్యార్థులకు గురుగ్రహం అండగా ఉన్నాడు. జ్ఞానకారకుడైన గురువు అనుకూల స్థితిలో ఉండడం వల్ల క్లిష్టమైన విషయాలను కూడా మీరు సులభంగా గ్రహిస్తారు. అయితే కేతువు ప్రభావం వల్ల కొన్నిసార్లు ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి చదువుకునేటప్పుడు ఫోన్లకు, ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండండి. మరి మీ ప్రేమ జీవితంలో శుక్రగ్రహం అనుకూలత వల్ల మాధుర్యం పెరుగుతుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మరియు కుటుంబంలో చంద్రుడి ప్రభావం వల్ల ప్రశాంతత ఉంటుంది. శనిదేవుడు మీ రాశిలో ఉన్నప్పుడు పెద్దల పట్ల గౌరవం పెంచుకోవడం వల్ల ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. మరియు ఈ రోజున సాయంత్రం వేళ శని స్తోత్రం చదవడం లేదా రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల గ్రహదోషాలు తొలగి మీకు మేలు జరుగుతుంది. మరి కుంభరాశి వారికి ప్రస్తుతం శని ప్రభావం అనగా ఏళ్నాటి శని ఉండడం వల్ల పనులు ఆలస్యం అవ్వడం లేదా మానసిక ఒత్తిడి కలగడం సహజం. అయితే మీ జాతకంలో అదృష్టాన్ని పెంచి ఆర్థిక ఇబ్బందులను తొలగించి సంతోషాన్నిచ్చే అద్భుతమైన పరిహారాలు చెప్పబోతున్నాము. ఇవి కేవలం మీ అదృష్టాన్ని పెంచే మార్గాలు. మరియు ఈ రోజు కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి. మీ అదృష్టం పెరగాలంటే ప్రతి శనివారం మీ జేబులో ఒక నీలి రంగు రుమాలు ఉంచుకోండి లేదా నీలి రంగు
దుస్తులు ధరించండి. దీన్ని మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి సానుకూలతను పెంచుతుంది. అలాగే మీ డబ్బు నిలకడగా ఉండాలంటే మరియు కొత్త ఆదాయ మార్గాలు రావాలంటే ప్రతి బుధవారం లేదా శనివారం నాడు ఆవుకు పచ్చగడ్డి తినిపించండి. ఆవులు సకల దేవతలు ఉంటారు కాబట్టి ఆవు ఆశీస్సులు మీ ఆర్థిక కష్టాలను త్వరగా తొలగిస్తాయి. మరియు ప్రతి శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వీలైతే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. దీని వల్ల వృత్తి వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగి రాజయోగం పడుతుంది. మరి కుంభరాశి వారు అదృష్టవంతులు కావాలంటే దానగుణం ఉండాలి. శనివారం నాడు ఎవరైనా పేదవారికి లేదా అవసరంలో ఉన్న వారికి నల్లని దుప్పటి, చెప్పులు లేదా నువ్వులతో చేసిన పదార్థాలను దానం చేయండి. మీరు ఎంతగా సహాయం చేస్తే మీకు అంతగా ధనలాభం కలుగుతుంది. అలాగే ఈ రోజున మీకు అపారమైన ధనం, సంతోషం కలగాలంటే శివుడిని ఆశ్రయించడం ఉత్తమం. ప్రతిరోజు ఉదయం 11 సార్లు ఓం నమ శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రం పఠించండి. శివుడు శనిదేవుడికి గురువు కాబట్టి శివారాధన చేస్తే కుంభరాశి వారికి శనిదేవుడు ఎప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.